పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాట, దేవుని హృదయాన్ని మనం ధ్యానించే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు మనం చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నితి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధముగాను నుండిన వ్రాతను మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఏంటండి, దేవుడు ఆయన ఏం చేశాడు? ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత చచ్చిన వారై ఉండగా మీరు ఆయన అనగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, క్రీస్తులో బ్రతికించాడు మిమ్మల్ని అని చెప్పి ఎఫెసీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ కొలసీ పత్రికలో ఆయన అంటాడు, మీరు అపరాధములు పాపములను లేదా ఏమంటాడంటే శరీరమందు సున్నితి పొంది ఉండుట వలనను, శరీరమందు సున్నితి పొందక ఉండుట వలనను అంటే ధర్మశాస్త్రం వల్ల కానీ ధర్మశాస్త్రాన్ని కానీ ధర్మశాస్త్రానుసారంగా కానీ మీరు జీవించలేక మీరు అపరాధులుగా మీరు పాపములుగా తీర్చబడుతున్న సమయంలో, అనగా ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు. దేవుడు వద్దు, దేవుడు కాదు, నో అన్నదాన్ని ఏదో ఒక ఆజ్ఞ తప్పిపోయి మీరు పాపులైపోయి దేవుని సన్నిధికి ప్రవేశించలేకపోతున్న ఈ సమయంలో దేవుడు ఆయనకి మీకు ఉన్న పాపాలని ఎత్తివేయడానికి, కొట్టివేయడానికి, క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించడానికి ఆయన రాసిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా, ధర్మశాస్త్రంలో సున్నైన పొర్లైనను తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని నెరవేర్చిన వాడుగా దేవుడు క్రీస్తుని నిలవబెట్టి ఆ చేయి వ్రాత ఏదైతే దేవుడు ఆజ్ఞపూర్వకంగా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మనిషి నెరవేర్చలేకపోతున్నాడు, వాడి వల్ల కాదు అని చెప్పి క్రీస్తులో దాన్ని నెరవేర్చి క్రీస్తును ఏం చేశాడంటే సిలువకు మేకులతో దాన్ని కొట్టి ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తులో నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకేమి ఇచ్చాడంటే నూతన నిబంధనను యేసుక్రీస్తులో నీకు నాకు అనుగ్రహించాడు ఆయన. అందుకని అంటాడు, మీరు మీ పాపముల చేత మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో బ్రతికించాడు. అందుకని అంటాడు, ఏమంటాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలను మీ మీద రుణముగాను మీకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిసివేశాడండి. అడ్డము లేకుండా నీకు దేవునికి అడ్డం ఏది లేకుండా క్రీస్తు ఏం చేశాడంటే మొత్తాన్ని నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, ఏదైతే నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావో యేసుక్రీస్తు నీ కోసం నా కోసం దాన్ని చేసి పెట్టాడు. నువ్వు చేయాల్సిందల్లా అమ్మా, సహోదరి విను, యేసుక్రీస్తు చేసిన దానిని బట్టి యేసుక్రీస్తుని విశ్వసిస్తే సరిపోతుంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించావో, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే సరిపోతుంది. నేను చేయలేని కార్యాన్ని, ధర్మశాస్త్ర నెరవేర్పుని ఆయన నెరవేర్చాడు. ఏమండి, ఆ సున్నితి ఏమంటాడంటే ఆ విషయంలో అపరాధముల వలనను శరీర సున్నితి పొందక ఉండుట వలనను, అంటే శరీర సున్నితి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియ మనం పొంది ఉండకపోయినను నువ్వు క్రీస్తుని విశ్వసించినట్లయితే శరీర సంబంధిగా నువ్వు ఉండవు, నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు ఉంటావు. దేవుడు ఏదైతే ఆజ్ఞలను నీకు ఇచ్చాడో ఆజ్ఞలను నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. అది నీ వల్ల కావట్లేదు, ప్రయత్నిస్తావు కానీ కావట్లేదు. కానీ క్రీస్తు ఆ ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రాలు అన్నిటిని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రానికి ముగింపై ఆ ధర్మశాస్త్రాన్ని
దేవుడు ఏం చేశాడంటే సిలువకు మేకులతో దాన్ని కొట్టి, ఆ క్రీస్తును కొట్టి, ఆ క్రీస్తు ద్వారా నీకు నాకు పాపక్షమాపణ అనుగ్రహించారు. ఆ తర్వాత అనుగ్రహించిన నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి నిన్ను నన్ను కూడా ఇప్పుడు సిలువలో జయోత్సవం నీకు నాకు ఉంది. ఏదైతే నువ్వు నేను చేయలేకపోతున్నామో ఆజ్ఞల నెరవేర్పు యేసుక్రీస్తు చేశాడు. అందుకనే నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తే సరిపోతుంది, యేసుక్రీస్తుని పట్టుకుంటే సరిపోతుంది. ఆ రోజు ఆ రక్తస్రావం గల స్త్రీ యేసు వెనకకు వచ్చి వస్త్రాన్ని ఏ విధంగా పట్టుకుందో స్వస్థత పడ్డదో, ఈరోజు నేను ఏం చేయాలంటే యేసు వెనకకు వచ్చి ఆయన చేసిన కార్యాన్ని నమ్మి ఆయన విశ్వసించినట్లయితే నువ్వు నేను కూడా నీతిమంతులుగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా, తండ్రితో సమాధాన పడేవారుగా, ఆ ధర్మశాస్త్రానికి ఏదైతే చేయలేకపోయిందో మనం చేసిన వారుగా యేసుక్రీస్తు ద్వారా ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మన అపరాధములు మన పాపం చేత మనము చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ఏ విధంగా మరణించి 3వ దినాన లేచి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన సాదృశ్యంగా ఉన్నారు కనుక ఆయనతో నిన్ను నన్ను బ్రతికించారనే వాస్తవాన్ని గ్రహించి ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటగా ఆయన అధికారం ఇచ్చినాడు కదా. ఈ ఉదయకాలన్న ఈ మాటను వింటున్న సహోదరి విను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, రక్షణ పొంది ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన కుమారుడైన ఆయన సేవకుడైన ఆనంద్ కుమార్ తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.